ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు పయనమైపోవచుండగా మార్గ మధ్యమున ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలను అని ప్రశ్నించెను. అందుకు యేసు, మంచివాడా అని నన్నేలా సంబోధించదవు? దేవుడొక్కడే మంచివాడు, మరెవరూ కారు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవి అన్నీ పాటించునే ఉన్నాను అని పలికెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్లి నీకున్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అని పలికెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకుని వెళ్లిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ధనిక యువకుని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. కూటి కొరకు కోటి విద్యలు అనే విషయం మనకు తెలిసినదే. ఈ లోకములో మనిషి బ్రతకటానికి ధనం అవసరము. ధనాన్ని సంపాదించటానికి ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఉద్యోగం గాని, వ్యాపారము గాని, ఏదో ఒక రంగములో పని చేసుకుంటూ ఉంటాడు. ధనము లేనివాడు దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణము, నేను దరిద్రుడను, నాకు ధనాన్ని దయచేయి, నాకు సంపదలు దయచేయి అని దేవుని వేడుకుంటాడు. అదే వ్యక్తి సంపదలు పొందుకున్న తర్వాత దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి అనర్థము అనే విషయాన్ని నేటి సువిశేషము తెలియచేస్తుంది. అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు. ధనవంతుడు దైవరాజ్యములో ప్రవేశించటం కంటే ఒంటే సూది బెచ్చములో దూరిపోవుట సులభతరము అని. సూది బెచ్చము చాలా చిన్నగా ఉంటుంది, కంటికి కూడా సరిగా కనపడదు. ఒంటే చాలా పెద్దది. అంత పెద్ద ఒంటే కంటికి సరిగా కనపడని సూది బెచ్చములో దూరిపోవట సులభము కాదు. అది ఎప్పటికి కూడా సాధ్యము కాదు. ప్రియ మిత్రులారా, కానీ ప్రభు ఎందుకు ఈ విధంగా తెలియజేస్తున్నాడంటే, ధనవంతుడికి పరలోక రాజ్యంలో ప్రవేశించటం అంత కష్టము అని తెలియచేయటానికి ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ధనిక యువకుడు ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. సద్బోధకుడా, నేను దైవరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించు అన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూనే ఉన్నాను, ఇంకా ఏం చేయాలి అన్నప్పుడు ప్రభు తనకు తెలియజేస్తున్నాడు. నీవు చేయవలసింది ఇంకొకటి ఉన్నది. నీవు ఇంటికెళ్ళి నీకున్న సంపదలన్నిటిని కూడా అమ్మి పేదలకు దానము చేసి వచ్చి నన్ను అనుసరింపము అని తెలియచేసినప్పుడు ఆ ధనిక యువకుడు బాధతో వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అతనికి ధనము బాగా ఉంది కాబట్టి, అతడు ఎక్కువ సంపదలు కలిగిన వాడు కాబట్టి సంపదలను త్యాగం చేయటానికి తాను ఇష్టపడలేదు. సంపదల కంటే, ధనము కంటే దైవరాజ్యం మిన్నా అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దైవరాజ్యం పోయినా పర్వాలేదు, దైవరాజ్యాన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ ధనాన్ని కోల్పోతే ఈ భూలోకములో జీవితం కష్టము అనుకుంటున్నాడు. ఈ లోకములున్న జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ధనము తనకు సుఖాన్నిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది అనుకున్నాడు. ఈ భూలోకంలో జీవించే మనము కూడా ఈ ధనిక యువకుడు వలె కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. కానీ అలా ఆలోచిస్తే మనము అవివేకులమే, అజ్ఞానులమే. మనకున్న ధనము ద్వారా దైవరాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ధనాన్ని దయచేయువాడు దేవుడే, దైవరాజ్యాన్ని ప్రసాదించేవాడు కూడా దేవుడే. కాబట్టి ధనాన్ని, దైవరాజ్యాన్ని ప్రసాదించే దేవునికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మనకు ధనమున్నా లేకపోయినా
దేవునికి మన జీవితంలో అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో ధనిక యువకుని గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. యువకుడు ఎక్కువ సంపదలు కలిగిన వాడు. అందుకనే తాను దైవరాజ్యం కొరకు తన సంపదను త్యాగం చేయలేకపోయాడు. ప్రభువా, మా జీవితంలో ఎల్లవేళలా నీకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి నీ మీద ఆధారపడి మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.